నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈరోజు మీ ద్వారా హ్మ్. మహాలక్ష్మి యొక్క అవతారం గురించి, ప్రాముఖ్యం గురించి, విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోతున్నామని ముందరే నిర్ధారించుకున్నాక చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. అంతే కదమ్మా! యెస్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారి యొక్క అవతారాలలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి వాటిల్లో మహాలక్ష్మి ఒకటి. ఎందుకు అంటే అమ్మవారిని మనం ప్రార్థన చేసేటప్పుడే ఏమని చెప్తాం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇది త్రిశక్త్యాత్మక లలితా పరాదేవత అని చెప్తాం. కాళి మొట్టమొదటి రూపం, తరువాత ఉన్నటువంటిది మహాలక్ష్మి. అంటే సాధారణంగా ఏమని చెప్పుకుంటారంటే మహిషాసురమర్దని స్వరూపంగా వచ్చి మహిషాసురుణ్ణి సంహరించినటువంటి శక్తికి మూలమైనటువంటిది మహాలక్ష్మిగా చెప్పుకుంటారు. అయితే ఆ రూపంగా కన్నా కూడా మహాలక్ష్మి అన్నది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క చోటు నుండి ఆవిడ ఆవిర్భవించటం మనకు కనపడుతూ ఉంటుంది. ఒక యుగంలో బిల్వం నుండి, ఒక యుగంలో అగ్ని నుండి, ఒక యుగంలో సూర్యుడి నుండి, ఈ మొన్న జరిగినటువంటి దాంట్లో పాల సముద్రం నుంచి క్షీర సముద్ర రాజతనయం అని చెప్పుకుంటాం కదా, పాల సముద్రం నుంచి ఇలా ఆవిర్భవించినట్టుగా చెప్పుకుంటాము. అటువంటి లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించటం విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవికి, అంటే త్రిశక్త్యాత్మక కదా ఆవిడ, అందుకని ఒకరోజు లక్ష్మీ రూపంలో ఆవిడ్ని ఆరాధించటం ఉంది. ఇక్కడ మాత్రం ఆవిడ క్షీరాబ్ది పుత్రికగానే చెప్పుకోవడం, క్షీరాబ్ది కన్యకకు అని మనం అన్నమాచార్యుల వారి కీర్తన కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఈవిడ డోలాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది అంటారు. దీన్ని హోలాసురుడు అనే పేరుతో కూడా మనకు కొన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. దుష్ట రాక్షస సంహారానికి ఆవిర్భించటమే. మహాలక్ష్మి ఎప్పుడూ కూడా రజోగుణ సంపన్నంగా మనకి కనపడుతూ ఉంటుంది ఈ తల్లి. కొన్ని సందర్భాల్లో సత్వగుణానికి ప్రతీక కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈవిడ లోక స్థితికారిణి. లోకం స్థితికారుడైనటువంటి వాడు విష్ణువు. విష్ణువుకి ఆ స్థితికారకత్వాన్ని ప్రసాదించేటటువంటి శక్తి మహాలక్ష్మి. ఇప్పుడు మనకి ఈ మహాలక్ష్మి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, మనకు లోకంలో ఏదున్నా గానీ మనం లక్ష్మిగా చెప్పుకుంటాం, సంపద అనే అర్థంలో. అంటే కావలసినంత లక్ష్మీదేవితో, అది కావలసినంత, ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇతరులకు ఇవ్వగలిగినంత ఉన్నటువంటి దాన్ని అయినా సరే, దేన్నైనా సరే లక్ష్మిగా చెప్పుకుంటాం. ప్రతి దానిని లక్ష్మిగా అనుకునేటటువంటి పద్ధతి ఉంది. అయితే ఈవిడికి ప్రధానమైనటువంటి రూపాలు 8 ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి. ఈవిడ ఈ సౌభాగ్యలక్ష్మిని ప్రారంభంలో చెప్పుకుంటే ఆదిలక్ష్మి అన్న పేరుతో కూడా చెప్తారు. అంటే అన్ని లక్ష్ములకి మూలంగా ఉండేటటువంటి ఆవిడ ఆదిలక్ష్మి. ఇలా ఇవే కాకుండా మనకి ఇంకా తర్వాత చూసినట్టయితే వరలక్ష్మి అన్న పేరుతో ఒక లక్ష్మీదేవిని పూజిస్తాం. మోక్షలక్ష్మి, ఏదైనా మనం కావాలనుకునేటటువంటిది, మనకు సంపదగా భావించుకునేది, మనకు ఉపయోగపడుతుంది అనుకున్నది, మేలు కలిగిస్తుంది అన్నది ప్రతిదీ కూడా లక్ష్మిగా చెప్తాం. మొన్నటికి స్వతంత్రం రావడానికి ముందు స్వతంత్ర లక్ష్మి, స్వరాజ్య లక్ష్మి, ఇలాంటి పేర్లు మనకి చాలా మంది కనపడుతుంటే, ఇప్పుడు 70-75 వయసున్న వాళ్ళందరికీ ఉన్నటువంటి పేర్లలో ఎక్కువ అదే ఉంటుంది. విజయలక్ష్మి, ఇవన్నీ కావాలి, ఏవైతే కావాలనుకుంటామో అవన్నీ లక్ష్మిగా సంకేతించి చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మి అంటే గుర్తు, సంకేతము. దేన్నైతే మనం తప్పనిసరిగా ఇది గుర్తుగా గుర్తించటానికి వీలుగా పెట్టుకుంటామో అదనమాట. ఇది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని మనకు అన్ని జీవులలోనూ అనేకమైనటువంటి గుర్తుల రూపంలో ఉండే అమ్మవారిని
లక్ష్మి అని మనం చెప్పుకుంటాం. లక్ష్మీ రూపంలో ఉండేటటువంటిదని చెప్తాం. మనకి చండీ సప్తశతిలో కూడా తప్పనిసరిగా చెప్పేటటువంటి మంత్రం ఏమిటంటే దుర్గా సప్తశతి లేక ఈ రెండు కూడా ఒకటేనమ్మా. ఈ చండీ సప్తశతి లేక దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే గుర్తుల రూపంగా దేన్నైనా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక పదార్థాన్ని కానీ గుర్తించాలంటే కొన్ని సంకేతాలు ఉంటాయి. ఏదో తెల్లగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఫలానా వస్త్రాలు ధరించారు, ఇలాంటివన్నీ గుర్తులే కదా. ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే, ఇవన్నీ లెక్కలు. ఇలా ఉన్నటువంటి ఆ లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థించటం అన్నది ఉంటుంది. అటువంటి లక్ష్మీ రూపంగా మనకు ఒక రోజున విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవిని మనం ఆరాధించుకోవటం కనపడుతుందమ్మా. ఎస్. సో లక్ష్మీదేవి అంటే మనందరికి చాలా ప్రీతికరం, చాలా ప్రీతమ్మా. లేని ఏదక్కర్లేదమ్మా. ఆయువు ఆరోగ్య లక్ష్మి అని కూడా అంటున్నాం మనం. ఆరోగ్యం కూడా లక్ష్మి కావాలంటున్నదే గనక. అయితే కానీ మనకు కావాల్సిన ఈ లక్ష్మి మాత్రం చాలా చంచల గుణం ఉంటుంది కదమ్మా. అవునమ్మా. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఎలా ఆరాధిస్తే స్థిరంగా కూర్చుంటుంది మన ఇంట్లోనే? అమ్మా, మన ఇంట్లో స్థిరంగా కూర్చుంటే కుళ్ళు వాసన వస్తుందమ్మా, పాచిపోతుంది. ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆంగ్లంలో ఏమని చెప్తున్నారు, కరెన్సీ అంటాం. అంటే ప్రవహించేది. ఆగిపోతే ఏమైపోతుంది, నీళ్లు నిలబడిపోయాయి అనుకో ఏమైపోతాయి, పాచివాసన వస్తాయి. అంతే కదా. అందుకే లక్ష్మి ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. ఇలా ఇస్తూ ఉంటే అలా వస్తూ ఉంటుంది, ఇబ్బందే రాదు. ఉండిపోతే దాని ప్రయోజనం లేదు. మనం అంటూ ఉంటాం, నా దగ్గర ఉంటే ఏమైనా గుడ్లు పెడుతుందా, పిల్లలు పెడుతుందా అని. నా దగ్గర ఉంటే పెట్టకపోవచ్చు, కానీ దాని వ్యాపారంలో పెడితే వస్తుంది కదా. ఒక్క గింజ నా దగ్గర ఉంటే నేలలో వేస్తే 10 గింజలు వస్తాయి కదా దాని నుంచి. అలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే లక్ష్మి మనకి సంపద అవుతుంది. అంతేగాని దాచిపెట్టుకుంటే అవదమ్మా. అందుకే మీరు ఇంత చెంచల అన్నారు చూసారా, ఆ చెంచల అమ్మవారిని మనం పూజ చేసేటప్పుడు మన అన్ని అవయవాల్ని పూజ చేస్తాం కదమ్మా. అధాంగ పూజ అంటారు అనుకో. అధ అంటే ఇక మీద అన్నమాట, అంగ పూజ. అమ్మవారిని ప్రతవయవాన్ని పూజ చేస్తాం కదా. అక్కడ మొట్టమొదటి ఏముంటుంది, వీరన్నగ చెంచలాని చెంచలాయ నమః పాదవ పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి అనుకుంటూ పెడతాం కదా. ఆవిడ మొదటి లక్షణం చెంచల. కదలకుండా ఉన్నట్టయితే లాభం ఏమిటమ్మా, ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఖాళీ అవ్వకుండా ఉంటే చాలు. అదే కదా, పెరుగుతుంది. నువ్వు ఎంత ఇస్తే అంత పెరుగుతుంది. ఎట్లాగైతే నూతిలో నీళ్లు తోడుతున్న కొద్దీ ఊట వస్తూ ఉంటుందో అట్లా దాన్ని మనం వినియోగిస్తున్న కొద్దీ వస్తుంది. వినియోగించకుండా అట్టే పెట్టేస్తే మాత్రం అలాగే ఉంది. ఎప్పుడో 100 రూపాయలు ఉన్నాయనుకో నాకు 10 ఏళ్ల క్రితం, దాన్ని బీరువాలో పెట్టి దాచుకున్నాను అనుకో 100 రూపాయలే ఉంటాయి. దాన్ని పెట్టి నేను ఏదైనా వస్తువు కొన్నాను అనుకో దాని విలువ పెరిగిందా లేదా. అంచేత లక్ష్మి ఎప్పుడూ కూడా కదులుతూనే ఉండాలి. కదిలితేనే లక్ష్మి, కదలకపోతే లక్ష్మి కాదు. సో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఇలా దీపారాధన చేయాలి, అలా చేయాలి అని ఎన్నో చెప్తారు కదమ్మా. అవన్నీ అమ్మ చెప్పాను కదా, వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు ఎక్కడెక్కడో వెతికి 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 తీసుకుని వస్తారు. అంటే ఉన్నాయి, లేక వాళ్ళు అసత్యం చెప్తున్నారని కానీ తప్పని కానీ నేను అనలేను, కానీ సామాన్యమైనటువంటివి కాదవన్నీ. మామూలుగానే దీపం పెడతాం, అమ్మవారికి ఇష్టం దీపం. అసలు అమ్మవారు ఉంటానని చెప్పినటువంటిదే దీపంలో ఉంటానంది కదా. దీపం ఇష్టం, పువ్వులు ఇష్టం, కుంకుమ ఇష్టం, పసుపు ఇష్టం, ఇంట్లో సంతోషంగా ఉంటే ఇష్టం, అంతే కదా. నవ్వుతూ ఉంటే ఇష్టం, ఆనందంగా ఉంటే ఇష్టం. అలా ఆవిడ ఇష్టపడి మన ఇంట్లోకి వచ్చి కథలను సుమా అన్నట్టుగా ఉండాలి అంటే ఈ లక్షణాలు పెంపొందించుకుంటే చాలు కదా. రైట్ అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు.